మీ అందరికీ నా వందనాలు. లోకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం చదువుకుందాం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసు ప్రభుల వారంట చిన్న వయసు నుంచే తల్లిదండ్రుల చేత ప్రేమించబడేవాడిగా ఉన్నంట. బంధువుల చేత స్నేహితుల చేత ప్రేమించబడేవాడిగా ఉన్నంట. యేసు ప్రభుల వారు చిన్న వయసు నుంచే మనుషుల చేత ప్రేమించబడేవాడిగా ఉన్నంట. మనుషులందరి చేత ప్రేమించబడేవాడిగా ఉన్నంట. యేసు ప్రభుల వారు చిన్న వయసు నుంచే దేవుని చేత ప్రేమించబడేవాడిగా ఉన్నంట. చిన్న వయసు నుంచే యేసు ప్రభుల వారు పరిశుద్ధమైన జీవితం జీవించేవాడిగా ఉన్నంట. మనం కూడా దేవుని చేత ప్రేమించబడాలి అంటే తల్లిదండ్రుల చేత, అన్నదమ్ముల చేత, అక్క చెల్లెల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత, ఇరుగు పొరుగు వారి చేత మనం ప్రేమించబడాలి అంటే, మనం పనికి వెళ్ళిన దగ్గర, ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళిన దగ్గర మనం ప్రేమించబడాలి అంటే మనలోని మంచి లక్షణాలు ఉండాలి అని చెప్తున్న దేవుడు. మంచి మనసు కలిగి మనం ప్రవర్తించినప్పుడు, మనం ఎక్కడైతే ఏ ప్లేస్లో ఉంటామో అక్కడ అందరి చేత మనం ప్రేమించబడే వారంగా ఉంటాం. మనలోని మంచి మనసు లేకపోతే, మనలోని మంచి లక్షణాలు లేకపోతే అందరి చేత ద్వేషింపబడే వారంగా ఉంటాం. కుటుంబ సభ్యుల చేత ద్వేషింపబడే వారంగా ఉంటాం. అన్నదమ్ముల చేత, అక్కచెల్లెల చేత, తల్లిదండ్రుల చేత, పిల్లల చేత, కొడుకుల చేత, కోడల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత, ఇరుగు పొరుగు వారి చేత, ఎక్కడికైనా పనికి వెళ్ళిన దగ్గర, మనము ఏ ప్లేస్లో అయితే ఉంటామో అక్కడ అందరి చేత మనం ద్వేషింపబడే వారంగా ఉంటాం. మనం ప్రేమించబడకుండా అందరి చేత ద్వేషింపబడే వారంగా ఉంటాం.